ఎవ్రీవన్, వెల్కమ్ టు B1 న్యూస్. ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం, విశ్వాసం పాటిస్తారు. అయితే భారత్లోనే ఎక్కువ కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉన్నాయని చాలా మంది భావిస్తారు. అందుకే పాశ్చాత్య దేశాలు మన సంస్కృతి, సంప్రదాయాలను బాగా ఇష్టపడుతూ ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో మనకంటే ఎక్కువే కట్టుబాట్లు, వింత సంప్రదాయాలు ఉన్నాయి. ఆయా సంస్కృతి సంప్రదాయాల ఆధారంగా ఆ ప్రాంతాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. మనం తెలుసుకోబోయే ప్రాంతం కూడా అలాంటిదే. అక్కడికి ఎంతో మంది అమ్మాయిలు వస్తారు. బట్టలన్నీ విప్పేసి తమ బ్రాలను అక్కడి ఓ ఇనుప తీగకు వేలాడదీస్తారు. ఇలా చేస్తే మంచి వ్యక్తి భర్తగా వస్తాడని నమ్ముతారు. మరి ఈ పర్యాటక కేంద్రం ఎక్కడుంది? అక్కడి నమ్మకానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఇక మనం చెప్పుకున్న ఆ టూరిస్ట్ ప్లేస్ న్యూజిలాండ్లోని సెంట్రల్ ఒటాగోలో కార్డోనా అనే ప్రాంతంలో ఉంది. బ్రాఫెన్స్ కారణంగా ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడికి వచ్చే మహిళలు తమ దుస్తుల లోపల వేసుకున్న బ్రాలను తీసి కంచెకు తగిలిస్తారు. బ్యాగులో ఉన్నవి తీసి వేలాడదీయరు. ఒంటిపై ఉన్నవి మాత్రమే కంచె ఎదురుగా నిలబడి విప్పేస్తారు. తరువాత దానిని ఆ కంచెకు వేలాడదీసి వెళ్లిపోతారు. నిత్యం వందల మంది ఇక్కడకు వచ్చి ఇలా చేస్తారు. దీని కారణంగా ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడకు వచ్చిన ప్రతి యువతి ఈ సాంప్రదాయం పాటిస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వారు కూడా ఫాలో అవుతారు. ఇక అమ్మాయిలు బ్రాలను వేలాడదీయడానికి ఒక బలమైన కారణం ఉందట. అక్కడున్న తీగపై బ్రాను వేలాడదీస్తే తాము ఇష్టపడే వ్యక్తి జీవిత భాగస్వామిగా వస్తాడని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. మంచివాడు భర్తగా వస్తాడని నమ్ముతారు. ఈ సాంప్రదాయం గురించి తెలిసి ఎందరో విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి బ్రాను వదిలేసి వెళుతున్నారు. 1999లో మొదటిసారి 4 బ్రాలు వేలాడుతూ కనిపించాయని స్థానికులు చెబుతారు. వాటిని ఎవరు వేలాడదీశారు అనేది ఎవరికీ తెలియదు. కానీ తరువాత తీగలపై బ్రాల సంఖ్య పెంచుతూ వచ్చింది. వాటిని చూసి అక్కడకు వచ్చిన వాళ్లు బ్రాను వదిలేసి వెళ్లడం కొనసాగుతూ వస్తోంది. ఇక కొంతకాలంగా ఇక్కడ బ్రాల చోరీ కూడా పెరిగింది. రాత్రిపూట కొందరు దొంగలు వచ్చి బ్రాలను ఎత్తుకెళుతున్నారు. ఈ ఘటనల తరువాత ఈ ప్రదేశానికి ఆదరణ మరింత పెరిగింది. బ్రాలు చోరీ కావడంతో ఎక్కువ మంది వచ్చి మళ్లీ వేలాడదీసి వెళుతున్నారు. న్యూజిలాండ్తో పాటు విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి బ్రాలు విప్పేసి కోరికలు కోరుకుని వేలాడదీసి వెళుతున్నారు. ఇలా వేసిన వారిలో చాలా మంది కోరికలు నెరవేరాయట. అందుకే దీనికి ఆదరణ పెరుగుతోంది.